బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్లతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఇవాల్టి నుంచి చేపట్టాలని నిర్ణయించిన సమ్మెను విరమిస్తున్నట్లు యూనియన్ ప్రతినిధులు ప్రకటించారు. గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల సమస్యలపై మంత్రి వివేక్ వెంకటస్వామి యూనియన్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ప్రధాన డిమాండ్లు, సంక్షేమం, సామాజిక భద్రత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు వారి హక్కులను పరీక్షించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టాన్ని తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తుందని చెప్పారు. వాటిని త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్లతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఇవాల్టి నుంచి చేపట్టాలని నిర్ణయించిన సమ్మెను విరమిస్తున్నట్లు యూనియన్ ప్రతినిధులు ప్రకటించారు. గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల సమస్యలపై మంత్రి వివేక్ వెంకటస్వామి యూనియన్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ప్రధాన డిమాండ్లు, సంక్షేమం, సామాజిక భద్రత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు వారి హక్కులను పర్యవేక్షించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టాన్ని తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తుందని చెప్పారు. వాటిని త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు.